వేడివేడి టీ తాగుతూ కాస్త రిలాక్స్ అవుతూ కొన్ని ముఖ్యమైన వార్తలతో పాటు ఒక అద్భుతమైన టాపిక్ తో నేను మీ ముందుకు. నమస్కారం, నా పేరు సాయి. వెల్కమ్ టు టీ టైమ్ టాపిక్. ముందుగా ఈ రోజు అనగా మార్చి 12వ తేదీ గురువారం నాటి ముఖ్యమైన వార్తలు చూద్దాం. ముందుగా జాతీయ వార్తలు. అయోధ్య రామ మందిరానికి ఒక భక్తుడు 25 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు కిరీటాన్ని బహుకరించారు. నేడు దానిని అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక క్రీడా వార్తలు. వరల్డ్ కప్ ఫీవర్ ముగిసింది. ఇక మొదలయ్యేది ఐపీఎల్ ఫీవర్. ఇప్పటికే 20 రోజుల డేట్లు ఫిక్స్ అయినాయి. మొదటి మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ఉంటుందని అంచనా. ఇక రాష్ట్ర వార్తలకు వస్తే ఏపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఏప్రిల్ నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడంపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనున్నది. మరోవైపు విశాఖ మెట్రో రైల్ భూసేకరణ పనులు వేగవంతం చేసింది. ఇక తిరుమల విషయానికి వస్తే తిరుమలలో లడ్డూ ధర పెరుగుతోందన్న సోషల్ మీడియా మాధ్యమాల్లో వస్తున్న వార్తలను టీటీడీ ఖండించింది. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఎవరు నమ్మవద్దని, అందులో ఎటువంటి నిజం లేదని, లడ్డూ ధర పెంచే అవకాశమే లేదని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు కూడా ఆందోళన చెందవద్దని మరలా స్పష్టం చేసింది. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత మరింత పెరిగింది. ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు దాటుతున్నాయి. కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఎందుకైనా మంచిది మీతో పాటు ఒక గొడుగు కూడా తీసుకెళ్ళండి. కుదిరితే ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళండి. ఎక్కడికైనా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కొబ్బరి బొండం నీళ్లు తీసుకెళ్ళడం మరీ మంచిది. ఇక వార్తల తర్వాత మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మన స్పెషల్ టీ టైం టాపిక్. మీ చేతిలో ఉన్న టీ తాగుతూ నేను చెప్పబోయే అద్భుతమైన టాపిక్ గురించి తెలుసుకోండి. ఈ రోజు టాపిక్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం. ఒకప్పుడు ఈ దేవాలయం గురించి ఎవరికి అంతగా తెలియదు. కానీ 2011లో సుప్రీంకోర్టు ఆదేశాలతో అక్కడ ఉన్న 6 మెడికల్లో 5 తెరిచారు. అనగా ఒకప్పుడు 6 గదులు ఉండేవి. 6 గదుల్లో సుప్రీంకోర్టు ఆదేశాలతో 5 గదులు తెరిచారు. 1,00,000 కోట్ల రూపాయల విలువైన బంగారము, వెండి, కిరీటాలు, వజ్రాలు బయటపడ్డాయి. ఆ నిధిని చూసి అప్పట్లో ప్రపంచం మొత్తం షాక్ అయింది. అప్పటి నుంచి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అధిక టెంపుల్లో మొదటిదైంది. అయితే అందులో లేదా 6వ గది మాత్రం ఇప్పటి వరకు తెరవలేదు. ఆ గది తలుపులకు ఎలాంటి తాళాలు కానీ గుడికి కానీ ఏమీ లేవు. అయినా తెరవలేకపోయారు. ఆ గదికి ఎలాంటి గడియలు కానీ తాళాలు కానీ ఉండవు. కేవలం ఆ తలుపుకి 2 పెద్ద నాగుపాముల బొమ్మలు మాత్రమే ఉంటాయి. దీనినే నాగబంధం అని కూడా అంటారు. ఏ మంత్రాలతో అయితే ఆ నాగబంధం వేసి ఆ తలుపును మూశారో ఆ మంత్రాలు చదివితేనే ఆ తలుపులు తెరుచుకుంటాయని అక్కడ నమ్ముతారు. లేదు అని ఆ తలుపులు ధరిస్తే ప్రళయం వస్తుందని అక్కడ ఉన్న స్థానికులు నమ్ముతారు. ఒకవేళ ఆ గది తలుపులు బలవంతంగా తీయడానికి ప్రయత్నించిన వారు ఎవరు ప్రాణాలతో మిగలలేదని చరిత్ర కూడా చెబుతోంది. అంతేకాదు దాని వెనుక సముద్రం ఉన్నదని, ఒకవేళ కాదు అని ఆ ప్రయత్నం చేస్తే ఆ కేరళ మొత్తం సముద్రంలో మునిగిపోతుందని కొంతమంది వాదన. నిజానికి అక్కడ ఉన్న శబ్దాన్ని ఇప్పుడున్న యంత్రాలతో చెక్ చేస్తే అక్కడ వినబడింది సముద్రపు అలలు, పాములు బుసకొడుతున్న శబ్దం కూడా వచ్చిందని విన్నవాళ్ళు చెబుతారు. మరి ఆ 6వ గదిలో నిజంగానే ఏముంది? నాగబంధన నిజమా లేక సైన్సా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. రేపటి వార్తలు మరియు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నేను మరలా మీ ముందుకు. ఈరోజు మంచి మాట. మన సంకల్పం దృఢంగా ఉంటే సముద్రపు లోతుల్లో దాగి ఉన్న నిజాన్ని కూడా ప్రపంచానికి చూపించవచ్చు. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. నమస్తే.